ఇప్పుడు చెప్పు. హాయ్ సరేలా అందరు హాయ్ సర్లా. అందరు ఏమంటారు చెప్పండి. మేము హాయ్ ఫ్రెండ్స్. శ్రీశైలం మేము శ్రీశైలం వచ్చినాం. సేవ హోటల్లో భోజనం చేసినాం. మా సరళ యూట్యూబ్ తీస్తుందండి అందరినీ. హాయ్ బాయ్. శ్రీశైలం దేనికోసం వచ్చినావు? మేము దర్శనం కోసం వచ్చినాం. సేవకి వచ్చినాం. ఎన్ని రోజులు? 6 రోజులు. మా సుంట మేడం తీసుకొచ్చింది. మా సుంట మేడం తీసుకొచ్చిందండి. టీమ్ లీడర్ ఎక్కడుంది? ఇక్కడ ఉందండి. మా టీమ్ లీడర్ అందరిని పట్టుకొని వచ్చిందండి. ఇది చూసి ఇంకేమంటారు, లైక్ చేయండి, ఇది చూసి లైక్ చేయండి, సేవ్ చేయండి. లైక్ చేయండి, నువ్వు అను లైక్ చేయండి, షేర్ చేయండి. మేము లేనప్పుడు మస్తు తీసింది, చెప్పింది మాకు గిట్లాను గట్లాను అని తెలియదు కదా. ఇప్పుడు మా శీర్షి ఉంటే పక్కకు కూర్చుందమ్మా గిట్లాను ఒకసారి చెప్తే నేను అర్థం చేసుకుంటారా ఎట్లా మా చెప్తా. మేము శ్రీశైలము సేవ కోసం వచ్చినాము. 4 రోజులు. ఇవాళ 16 నుంచి 20 దాకా, 16వ తారీఖు నుంచి 20 తారీఖు దాకా మాకందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర వేసిండ్రు. మాకేమో లైన్లో అందరిని మనుషులను దొబ్బడు నడవాలి నడవాలి అన్నాడు. ఇక ఈ ఆంటీ వాళ్ళకేమో మా లీడర్ వాళ్ళకేమో లడ్డు ప్రసాదం. మా ఇద్దరికి క్యూ లైన్. అదే నడవాలి నడవాలి తొందరగా అనాలి. అందుకే ఇప్పుడే మంచిగా గట్టిగా కడుపు నిండా తినేసి పోతాం. 4 గంటలకి డ్యూటీ. 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కావచ్చు. 11 అవుతుందో ఎక్కువ అవుతుందో. మేము కరీంనగర్ టీం మాది. సునీత అండ్ టీమ్. సునీత తన పేరే పెట్టమన్నాం. ఇక అందులో దేవుళ్ళే అంటే చాలా ఉంటాయి కదా, అందుకని సునీత పేరే పెడితే కథం అయిపోతుంది, తొందరగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు మేమున్న సేవా సదన్ చూపిస్తా. నందికేశవ సేవా సదన్ అన్నట్టు ఇదే మా సేవా సదన్. 4 ఉంటాయి హాళ్ళు. 4 హాళ్ళల్లో 3 లేడీస్ ఉంటారు, ఒక దాంట్లో జెంట్స్ ఉంటారు. 4 సైడ్ ఉంటాయి. ఇదంతా చుట్టూ ఈ గ్రౌండ్ అంతా సేవా సదన్లే ఉంటాయి అన్నమాట. మొత్తం ఇటు ఇవన్నీ ఇది మేముండే సేవా సదన్, నందికేశవ సేవా సదన్ మేము ఉండేది. లోపల రూమ్స్ ఎట్లుంటాయో చూపిస్తాం మీకు. ఇవన్నీ లోపల బెడ్స్. ఒక బెడ్ మీద 2 పడుకోవచ్చు అన్నట్టు. పైన ఒకరు, ఇటు కిందికి ఒకరు. 2 అంతస్తుల బెడ్స్. మంచిగా ఉంది హాల్, మంచిగా ఉంది. సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి, మంచిగా నీట్గా ఉంచుతారు, మంచిగా ఉన్నది. సేవా సదన్ కూడా బాగానే ఉంది. కానీ ఇక కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనం. అక్కడ మంచి పరుపులు, పైన వాడుకున్న వాళ్ళకి పరుపులు ఇయ్యరు, కింద వాడుకున్న వాళ్ళకి మాత్రం అందరికీ పరుపులు ఇస్తారు. మంచిగా ఉంది హాల్ అంతా, నీట్గా ఉంచుతారు ఎప్పుడైనా. బాగుంది. మా భోజనాలు అయిపోయినాయి, సేవకు రెడీ అవుతాం. అందరం సేవకు రెడీ అవుతాం. 4 గంటలకు సేవకు పోవడానికి రెడీ అవుతున్నాం. 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఉంటుంది. గుళ్ళే పడితే మాత్రం 10:30 వరకు ఉంటుంది. బయట మామూలుగా బయట లైన్లలో పడితే 8:30, 9 గంటల వరకు అయిపోతుంది. గర్భగుళ్ళే పడ్డ వాళ్ళకే రాత్రి 10:30 అవుతుంది అన్నమాట సేవ అయిపోయేసరికి. శ్రీశైలం సేవ మాత్రం బాగుంది, మంచిగా అనిపించింది. మాకైతే మంచిగా అనిపించింది. ఎవరి అభిప్రాయం వాళ్ళది, కానీ మాకైతే మంచిగా అనిపించింది. 5 రోజులు 6 రోజులు. మరి లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది అన్నప్రసాద భవనము. ఇది గుడిది కాదు, ప్రైవేట్ వాళ్ళది. మా సేవా సదన్కు పక్కనే ఉంటుంది. కాకపోతే మాకు టెంపుల్లో భోజనం చేయడానికి టైం కుదురుతలేదు కాబట్టి మేము ఇక్కడ మా సేవా సదన్ పక్కన ఉన్న అన్నప్రసాద భవనంలోనే భోజనం చేసినాం. రోజు భోజనం మాత్రం మస్తు మంచిగా చేస్తారు, బాగుంటుంది. కానీ కాకపోతే ఉట్టిగా తినడు మనకు మంచిగా అనిపించేది కాబట్టి, మనలాంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ భోజనం చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎంతో కొంత డొనేషన్ వాళ్ళకు రాసి ఇవ్వాలన్నట్టు. మేము అందరం కలిసి డొనేషన్ రాసి ఇచ్చినాము.
1116 డొనేషన్ రాసినాము. మేము ఉన్న 5 రోజులు 6 రోజులు అక్కడనే భోజనం చేసినాం. మంచిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళైతే. ఇక మేము రూమ్లో అటుకులు తింటాము. ఫస్ట్ డే సేవ అయిపోయింది. సెకండ్ డే టిఫిన్ చేస్తాను. పెట్టు సదక్క. ఇగో ఏం తింటాను మీరు? అటుకుల పుల అటుకులు తింటాను, బిస్కెట్లు తింటాను, గారెలు తింటాను, జామకాయలు తెచ్చుకున్నాం, అన్నీ ఖర్జూరాలు అన్నీ తీసుకొచ్చుకున్నాం, తింటున్నాం. కానీ మంచిగా అనిపిస్తుంది. నిన్న సేవ మంచిగా జరిగింది. మాకు లోపల గుళ్ళనే వేసిండ్రు. మా లీడర్ వేయించింది, గర్భగుళ్ళనే వేసిండ్రు. మంచిగా శివుని దర్శనం అయితే మంచిగా జరిగింది. సోమవారము ఆరుద్ర నక్షత్రం కదా, దర్శనం అయితే బాగా జరిగింది. సేవ కూడా మంచిగా అనిపించింది. రాత్రి 11 అయింది మేము వచ్చేసరికి. మళ్ళీ ఇవాళ ఎక్కడ ఇస్తారో చూడాలిగా. ఇది రెండవ రోజు సేవకు ఇంకా టైం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు మాకు సేవ ఉంటుంది అన్నట్టు. రోజు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఇంకా టైం అంతా ఉన్నది కాబట్టి ఈలోపు సాక్షి గణపతి ఏంటిది పాలధార పంచదార ఇవన్నీ శిఖర దర్శనం ఇవన్నీ చేసుకుందామని బయటకు వచ్చినాము. ఇప్పుడు సాక్షి గణపతి దేవాలయానికి వచ్చినాము, వినాయకుడి దగ్గరికి. సాక్షి గణపతి చేతిలో బుక్కు పెన్ను ఉంటుంది అన్నట్టు. మనము దర్శనానికి పోయినప్పుడు వీళ్ళు దర్శనానికి వచ్చిండ్రు అని ఆ బుక్కులో ఆయన రాసుకుంటాడట. అందుకని శ్రీశైలం పోయిన వాళ్ళు కంపల్సరీ సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి అని అంటారు. అక్కడి నుంచి దగ్గరనే పాలధార పంచదార అన్నీ అక్కడనే చుట్టుపక్కలనే ఉంటాయి. ఇక మనకు ఆటో వాళ్ళకి ఒకరికి 150 రూపాయలు అట్లా చెల్లిస్తే వాళ్ళు అవన్నీ తీసుకుపోయి చూపిస్తారన్నట్టు. ఈ సైట్ సీయింగ్స్ అన్నీ చూపిస్తారు. సాక్షి గణపతి టెంపుల్ అయితే మంచిగా ఉన్నది. మనం బస్సులో పోతా అంటే మనకు కనిపిస్తుంది, పక్కనే ఉంటుంది రోడ్కి. ఇంటికి వచ్చినాము, దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది, మళ్ళీ బయటికి వచ్చినాం. ఇక మా వాళ్ళు ఏమో కొనుక్కుంటాను. ఏంటిది? అటకేశ్వర స్వామి ఆలయం ఇది. అటకేశ్వర స్వామి స్వామివారికి ఎదురుగా రావి చెట్టు మంచిగా ఉంది. దేవి పీఠం, లలితాదేవి పీఠం. కొండంగలు ఎట్లా ఎగురుతాయి, మస్తు కొండంగలు ఉన్నాయి. ఇక్కడ కొండంగలు ఉన్న దగ్గరికి కోతులు రావు. అంతే? అవునా? మాకైతే కొండంగలను తీసుకొచ్చి కోతులను పంపించేసారు. సాలగ్రామలింగేశ్వర గంగాభిషేకం. పాలధార పంచదార కదా, పాలధార పంచదార వచ్చినాం. ఇక్కడ అన్ని షాపింగ్స్ మస్తు ఉన్నాయి. మెట్లు బాగానే 150 మెట్లు ఉంటాయంట. దిగండి దిగండి, 150 మెట్లు ఉంటాయట. నేను కిందికి పోతాను, నేను కిందికి పోతాను. మంచిగా ఉంది, మస్తు ఉన్నది, చల్లగా ఉన్నది. ఎంత మంచిగా ఉన్నది వాతావరణం. సూపర్ మెట్లు. పాలధార పంచదార. ఇట్లున్నాయి, జాగ్రత్త దిగాలి.
ఇక్కడ జాగ్రత్తగా దిగాలి. వస్తారు అంకుల్ మెల్లగా దిగండి. కొంచెం ఇట్లా పిల్లని ఎత్తుకొని స్టెప్స్ ఎట్లున్నాయి చూడండి. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి, జాగ్రత్తగా దిగాలి. పాలధార పంచదార క్షేత్రం ఇది. తీయగా ఉన్నాయి నీళ్ళు, అయితే మస్తు తీయగా ఉన్నాయి. మేము తాగినాము, బాటిల్లో కూడా పట్టుకున్నాము. శ్రీశైల దేవస్థానము పాలధార పంచదార. కిందంతా లోయ చూడండి, ఎంత పెద్ద లోయ. బాగుంది. లోయ ఎంత పెద్ద లోయ. ఇదేంటి ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు లోయలు. శిఖర దర్శనానికి వచ్చినాం మేము. పునర్జన్మ ఉండదు అన్నట్టు. అది కూడా మనకు శిఖరం కనబడాలి. అదే కదా, శిఖర దర్శనానికి వచ్చినాం మేము, శ్రీశైల శిఖర దర్శనానికి. మెల్లగా ఎక్కండి, మెల్లగా ఎక్కండి. ఈ లైన్ ఎప్పుడైపోవాలి? మన సేవా వాళ్ళు కూడా ఇన్నే ఉన్నారు కదా. ఎవరు లేరు కదా. వస్తాను. ఇగో శిఖర దర్శనానికి గింత లైన్ ఉన్నది. అంతా శిఖర దర్శనం ఏం గడవలేదు. మంచు
మంచిగా ఉన్నది. కనబడ్డ శిఖరం గోపురాలు అయితే కనబడుతున్నాయి. శిఖర దర్శనం చేసుకున్నాం. శిఖరం ఏం కనబడుతుంది, ఏం కనబడదు, కానీ గోపురాలు కనబడతాయి, కానీ శిఖరం అయితే ఏం కనబడదు. పైన గోపురం పైన ఉన్న బంగారు శిఖరం కనబడాలట. అసలు అంత మొత్తం మంచు, పొగ మంచు అంతా పడ్డది గుట్టల మీద. ఏం శిఖరం కనబడుతుంది మనకు? ఏం కనబడలే. పోయినాం కాబట్టి చూసినాం అంతే. పదండి ఇక పోదాం. ఇక మాకు ఆ రోజు సేవా టైం అయింది. ఇక అప్పటికి మళ్ళీ సేవా సదన్ పోయి భోజనం చేసి మళ్ళీ 4 గంటల వరకు మళ్ళీ గుడికాడికి పోవాలి కాబట్టి ఇక అప్పటికి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా. పోయి భోజనం చేసే వరకు టైం అవుతుంది. మళ్ళీ సేవ చీరలు మార్చుకొని రెడీ అయిపోయే వరకు సేవా టైం అవుతుంది. ఇంకా మేము పోయిన గోశాల, మల్లమ్మ కన్నీరు, ఈ టెంపుల్లన్నీ నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇవాళకైతే ఇంతే ముచ్చట. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.